ఆనందం అనేది కూడా అట్లనే ఉండాలి. అది ప్రేమ అనేది ఉండాలి. లేదు పడిలా మంట పెట్టినాం, బొగాని ఉన్నది, బొగాన్లో కూడా పాలే లేవు, ఏం పొంగుతుంది? అట్లా పొంగనికి ఉండాలి కదా ఏమన్నా కానీ. అట్లా ఆ బొగాని లోపల, ఆ బొగాని లోపల ఎంతనన్నా కానీ పాలు ఉండాలి. 2 లీటర్లన్న పాలు ఉంటే అది కింద మంట పెడితే అది పొంగుతుంది. అట్లా దైవభక్తి ధర్మ కార్యం పైన కొంతనన్నా కానీ ప్రేమ ఉండేనంటే అది ఉత్సవం వల్ల, అందరి యొక్క సమాజం సాంగత్యం వల్ల అది ఇంత 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 పెరిగి 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 పొంగుతుంది అని అర్థం. దాని పేరు ఉత్సవం. విడాలా నిజంగా మనిషిలో ఉత్సవం ఉండాలి. ఉత్సుకత అంటారు దానికి స్ఫూర్తి అంటారు. అలాంటి స్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా జీవితంలో కూడా దుఃఖమైన దగ్గరికి రాదు. స్ఫూర్తి ఉండే దుఃఖం దగ్గరికి రాదు. మంచి గమనించండి. ప్రపంచమే కానీ పరమార్థమే కానీ స్ఫూర్తితో చేస్తే అందులో ఫలప్రాప్తం అవుతుంది, ఆనందం తప్పకుండా దొరుకుతుంది. స్ఫూర్తి లేదు. స్ఫూర్తి లేకుండా ఏమైందంటే మనిషి ముంగడి పెట్టినటువంటి అడుగు స్ఫూర్తితో పెట్టితే ఇంకొక అడుగు ముంగడి పెడతాడు. అది స్ఫూర్తి లేకుండే పెట్టిన అడిగే జారిపోతుంది. విడాలా నాకు అనిపిస్తుంది ఇట్లా కార్యక్రమాలు కూడా ఆనందంగా, ఘనంగా, బ్రహ్మానందంగా, పరమానందంగా కార్యక్రమాలంటే ఏం కావాలి? డెకరేషన్ మంచిగా ఉంటే కార్యక్రమం మంచిగా అవుతుంది, నంబర్ ఎక్కుతుంది. పోనీ తక్కువ అంచోళ్ళు నంబర్ ఎక్కున్నారు, టెంట్ నంబర్ ఎక్కున్నది, డెకరేషన్ నంబర్ ఎక్కున్నది, కళాకారులు నంబర్ ఎక్కున్నారు. టాల్కారులు 500 మంది టాల్కారులు ఉన్నారు, 500 మంది టాల్కారులు ఉన్నారు, 1000 మంది వినడానికి ఉన్నారు. చెప్పేటైన చాలా మహాజ్ఞాని ఉన్నాడు. ఇంత ఉన్నంగా కూడా ఒకటి లేకుండే ఆనందం ప్రాప్తం కాదు. అది ఒకటేది అందరు ఇట్లా ముఖం వేలాడేసి ఉండిరి, 1000 మంది కూడా నేలకు ముఖం వేసి ఏమవుతుంది? ఆనందం దొరకదు. ఆనందం దుకాణాలు కొనుక్కుంటే దొరికేది కాదు. జర సాయన జర ఆనందం ఇయ్యే, నాకు జర ఇంకేమని ఈయనకు వస్తుంది ఆనందం. నీ దగ్గర ఉన్నటువంటి ఆనందం నీకు ఈయనకి రాన్నా తీసుకుంటాం రాదు. తన ఆనందం తనే పెంచుకోవాలి. తన ఆనందం తన దగ్గరే ప్రాప్తం చేసుకోవాలి. ఈ యొక్క శబ్దం ప్రపంచంలో కూడా అవసరం ఉన్నది. ఉత్సుకత అంటారు, దీన్ని స్ఫూర్తి అంటారు. ఆ స్ఫూర్తి ఆనందం అనేది 1000 మంది ఉన్నా కానీ ఆనందం అనేది నిజమైనటువంటి ఆనందం ప్రాప్తం. తాను ఆనందంగా ఉన్నప్పుడు అంత ఆనందంగా అనిపిస్తుంది. విధాలా ఈ విషయం ఎట్టున్నది అంటే ఎంతమంది ఉన్నా కానీ నేను ఆనందంలో పడలేదు. 1000 మంది టాల్కారు ఉన్నా, బ్రహ్మజ్ఞానం చెప్పేటటువంటి మహారాజు ఉన్నా, ఎలాంటి కళాకారులు ఉన్నా, ఎసుంటి మండపం ఉన్నా, ఆ ఆనందం నాకు దొరకాలి అంటే నేను ఆనందంగా ఉండాలి. ముందు నాలో కూడా స్ఫూర్తి ఉండాలి. స్ఫూర్తి ఉంటే ఆనందం తీసుకునగలుగుతాం. ఒక మాట చెప్తా వినండి. శనగలు ఉంటాయి కదా మన దగ్గర, శనగలు ఉంటాయేమంటే మీ దిక్కు శనగలకు నానేస్తారు లేదా? పప్పు చేయాలంటే శనగలకు నానబెడతారు. నానబెట్టిన తర్వాత నీళ్ళు ఫుల్ బకెట్లో కూడా వేసి శనగలను వేసేస్తారు. తెల్లందాకా శనగలు నానుతాయి. ఏ శనగలు నీళ్ళకు లోపడి తీసుకునే ఓళ్ళకు ఆ నీళ్ళకు లోపడి తీసుకునే అవి దొడ్డు అవుతాయి. అలా కొన్ని శనగలు ఉంటాయి బేడ, నేను తీసుకున్నా, నేను నీళ్ళకు తీసుకునకుండా అట్లనే ఉంటాయి. అవి దొడ్డు అవుతాయా? అవి నీళ్ళలో లేవా? అవి నీళ్ళలో ఉండి కూడా ఎందుకు దొడ్డుగా వచ్చినాయి అంటే అవి తీసుకునే గుణమే లేదు ఒకటి దగ్గర. తన లోపల తీసుకునే గుణం లేదు. నీళ్ళలో ఉండి నీళ్ళకు తీసుకునే గుణం లేకుండా దొడ్డుగా. అట్లా
మనం ఎంత ఎంత పెద్ద కార్యక్రమం చేసినా కానీ మనలో కూడా గుణం ఉండాలి కదా. ఉల్లాసం అనే ఒక గుణం ఉండాలి, నారాజ అనే గుణం, సోమరితనం అనే గుణం ఉంటే ఏ చేసినా కానీ ఉత్సవం కాదు. అది ఉత్సవం కావాలంటే ఉత్సవానికి అర్థమే, ఉత్సవం లోపల పాల్గొని ఆనందం పొందాలి అంటే ఆ ప్రేమ అనే గుణం మన లోపల ఉంటే ఉత్సవం అవుతుంది. ఉత్సవం ఆనందం ఇస్తాడు. ఆ పొగన్లో పడ, ఆ బకెట్లో పడ నీళ్ళు నిండా ఉన్నాయి. అన్ని శనిగలు దొడ్డైనాయి, అన్ని శనగలు దొడ్డైనాయి. కొన్ని 4, 5, 10, 20 శనగలు గట్టిగా ఉంటాయి. ఎప్పుడన్నా చూసారా మీరు? ఉంటాయి లేదా శనగలు? అవి అట్లనే ఉంటాయి. అట్లనే ఉంటాయి అంటే అట్లా అసుండి శనగలు నీళ్ళల్లో ఉండి కూడా అవి దొడ్డు కావాలి అంటే అసుండి శనగలు అక్కడ కాదు ఇక్కడ కూడా ఉంటాయి. అంటే కార్యక్రమాల్లో ఉండి కూడా అవి తీసుకున్నాయి నీళ్ళలో ఉండి కూడా నీళ్ళు తీసుకున్నాయి. ఆ నీళ్ళల్లో ఉండి నీళ్ళకు తీసుకున్న శనగలు దొడ్డవుతాయి. ఎండబోసిన తర్వాత బాగా ఎండినంటే చేయితోనే రాస్తే పప్పు అవుతుంది. ఇట్లా నలుస్తే అది పప్పు అవుతుంది. ఇది నానని శనగ నలుస్తుంది, మన చెయ్యి తోడక తీస్తుంది. కానీ పప్పు ఎప్పకు కాదు. అది ముందే అదంటది 24 గంటలు 12 గంటలు రాత్రి నాకు నీళ్ళలో ఉంచితే నేను నానలేదు. నువ్వు నలిస్తే నేను పప్పు అవుతా అంటే చెప్పే తాత్పర్యం నలిస్తే పప్పు కాదు, నీళ్ళలో నీళ్ళు లోపల తీసుకోదు. దాన్ని పప్పు చేయాలని ఇస్రాయల్ వేసి ఇసురుదే అది మరింత గోలవుతుంది, మీద తోడు కూసిపోదు. కానీ పప్పు కాదు. ఎక్కతగ్గ జబర్దస్త్ అయితే పిండి అవుతా కానీ నేను పప్పు కానంటది. విడాలా చెప్పే విషయం ఇట్లుంది కదా. ఉత్సవం అనేది ఎట్లా ప్రాప్తం అవుతుందని తాను ఆనందంగా ముందు ఉంటే అక్కడ ఆ ఆనందం అనేది సామూహికంగా కార్యక్రమం చేసినప్పుడు ఆనందం 2 లీటర్ పాలు ఉంటే 10 లీటర్ల భోగాన్ని నిండి పైకి వస్తాయి. ఆ 2 లీటర్ పాలు ఏం చేస్తాయి? 10 లీటర్ల భోగాన్ని నిండి కింద జరుగుతాయి. ప్రేమ అనే మంట పెట్టుకుంటూ పోతే అది భోగాన్ని నిండా పాలు 2 లీటర్ పాలు కానీ 10 లీటర్ల భోగాన్ని నిండా అవి కిందికి జరుగుతాయి. అంటే పాలు 2 లీటర్లన్నా ఉండాలి. అసలే పాలు లేకుంటే ఆ భోగాన్ని మాడిపోతుంది, భోగాన్ని ఎక్కతక్కండి భోగాన్ని ఖరాబ్ అయిపోతుంది. అట్లా చెప్పే విషయం కూడా పరమార్థంలో కూడా పాల్గొనేటప్పుడు, భగవత్ కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు ప్రేమ అనేది మన దగ్గర 2 లీటర్ ఉన్నా కానీ పాల తిరిగి ఎంతన్నా ఉంటే అది ఎంతున్నా ఆనందం ఉంటుంది చెప్పే తాత్వం. ఆ విధంగా అలాంటి ఒక ఉత్సవం మన గ్రామంలో జరుగుతుంది. అలాంటి ఉత్సవం జరగాలి కూడా, ఆ ఉత్సవంలో పాల్గొనాలి కూడా. ఇట్టుంది కదా ఆనందం దొరికేది ఎక్కడ కాదు, ప్రపంచంలో కూడా ఆనందం ప్రాప్తం కాదు, సమాధానం ప్రాప్తం కాదు. ఇలాంటి ఉత్సవాలు పట్లనే మనిషికి సమాధానం, సంతృప్తి దొరుకుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చిన్న కానీ పెద్ద కానీ ధర్మకార్యాలు చేయాలి. అలాంటి ఒక వాల్మీకి మహారాజ్ యొక్క జయంతి పర్వకాల సందర్భంగా మందిరం నిర్మాణమైనది. మరి కళాసారం నిమిత్తంగా అఖండ హైనామ మహోత్సవం, అఖండ హైనామ 5 రోజుల మహోత్సవ కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. తుకారాం మహారాజ్ అంట కదా, నామమాత్రం చాలా శ్రేష్టం ఉన్నది, నామం వల్ల పాపాలు కాలిపోతాయి. చూడండి వాల్మీకి మహారాజ్ గురించి కొద్దిగా చూద్దాం. వాల్మీకి మహారాజ్ నామం వల్ల ఎంత గొప్పవాడయ్యాడు. వాల్మీకి మహారాజ్ యొక్క చరిత్ర. వాల్మీకి మహారాజ్ యొక్క తండ్రి పేరు ప్రచేతసుడు. తండ్రి ಹೆಸರು వాల్మీకి మహారాజ్, తండ్రి ಹೆಸರು ప్రచేతసుడు. ప్రచేతసుని కుమారుడు వాల్మీకి మహారాజ్. ఆయన పేరు మొదటి పేరు రత్నాకర్. అలాంటి రత్నాకర్ అమ్మ నాయన చనిపోయారు. ఒక తెనుగైన నడుపుకున్నాడు. తెనుగైన వ్యవహారం అడవిలో ఉండాలి, గట్లలో ఉండి పోయేటువంటి వాళ్ళ దెబ్బలు కొట్టాలి, వాళ్ళ దగ్గర డబ్బులు దోసుకోవాలి, భార్య పిల్లలకు నడపాలి, ఇలాంటి వ్యవహారం ఉండే. అలాంటి వ్యవహారం కాంగా ఆ వాల్మీకుడు ఏం చేశాడు అనగా రత్నాకర్ ఎవడో మెడలో ఉన్న రుద్రాక్షం ఉండే, అరే ఏదో రుద్రాక్షం ఉన్నది కదా, ఒక వ్యక్తికి చంపుతి, రుద్రాక్షం ఉన్నోడికి ఒక చంపుతి అని ఒక ఉష్యముడు పోయి గోలెంలో వేయాలి. తులసి మాల మెడలో ఉన్నటువంటి వ్యక్తికి చంపినప్పుడు కూడా బొట్టు కానీ ఈబూతి కానీ ఉన్నటువంటి వ్యక్తికి చంపినప్పుడు అరే ఇసుంటోళ్ళు లెక్క పెడదాం అనే విధంగా ఆ గోలెంలో కూడా ఒక ఉసికేయాలి. ఇక బొట్టు కూడా లేదు, విభూతి కూడా లేదు, గంధం కూడా లేదు, రుద్రాక్షం లేదు, తులసి మాల లేదు. ఈసుంటోనికి లెక్కని పెట్టలేదు అయినా. అంటే అసుంటోళ్ళకి ఎంతమంది చంపిండో చెప్పే తాత్పర్యం ఆ వాల్మీకి లెక్కలు కూడా లేదనే అర్థం అవడం. ఎవరికైతే రుద్రాక్షం లేదో, తులసిమాల లేదు, గంధం లేదు, విభూతి లేదు,
అంటే ధార్మికుడు ఈయనగాడు అనే విధంగా తెలుసుకొని అలాంటి ఒక వాల్మీకుడు ఇలాంటి ధర్మబద్ధంగా జీవనం గడిపేటువంటి వాళ్ళ చంపినప్పుడు ఒక్కొక్క ఉష్క వేసుకుంటూ పోయాడు. ఆ శుంఠి యొక్క చంపిన తర్వాత 7 గోళాలు ఉష్కతో నిండినాయి. ఈ ఎన్ని లక్షల ఎన్ని కోట్ల మందికి చంపుండొచ్చు వాల్మీకుడు. ఆయన యొక్క పూర్వపుణ్యం ఉదయానికి వచ్చినది. అదే దారి పండి నారద మహారాజు పోయాడు. నారద మహారాజు పోగానే ఆ యొక్క వాల్మీకుడు వచ్చాడు. వాల్మీకుడు వచ్చి దండలేపి కొట్టడానికి వచ్చినప్పుడు నారద మహారాజు కదా అప్పా ನಂಬಲ್ಲಿ ರೊಕ್ಕ ಇಲ್ಲ ಏನಿಲ್ಲ ನಮ್ಗೆ ಯಾತ್ಕ ಹೊಡಿತೀನಿ ನೀವು ఎందుకు చంపుతావు నన్ను నా దగ్గర డబ్బులు లేవు. అరే ఆ యొక్క రత్నాకర్ అనే కదా డబ్బులు బిడ్డు డబ్బులు తర్వాత ముందు పెట్టు ಹೊಡಿతే అన్నాడు. అనక లేదురే పక్క కొట్టకు నీకు దండం పెడతా కొట్టకు నా దగ్గర పైసలు లేవు. వీణ ఆయన చేతులు ఇచ్చాడు. వేడ అన్నాడు. అప్పుడు అన్న కదా ఎంతమందికి చంపినావురా ఎంతమంది చంపినావు. అప్పుడు రత్నాకర్ అంట కదా ఓ మహారాజ్ చాలా మందికి చంపినా. అప్పుడు నారదులు వారు అన్నాడు కదా అచ్చుడు రత్నాకర్ ನೀನು ಹೆಸರು ಏನ್ರಿ ನಮ್ಮ ಹೆಸರು ರತ್ನಾಕರ್. ಎಷ್ಟು ದಿನ ಆಯ್ತು ನೀವು ಈ ದಂಧೆ ಮಾಡತ್ತೀರಿ ನೀವು ಎన్ని రోజులా ఈ దండ చేయబట్టి అబాబాబాబాబా జన్మ ఉపజలియా పాసుని అసత్య కర్మతే అజుని సత్యాచరణ నేనే సొప్ని నిక్కಳ ఖాణి అవగుణాచి ನಾವು ಹುಟ್ಟಿనది ఇదే ಮಾಡತ್ತೀವಿ అన్నాడు ఆయన. పుట్టిన సాని ఇదే చేస్తున్నా అన్నాడు. అప్పుడు నారదుడు నెత్తికి చేయుడుకున్నాను కదా అప్ప ఇప్పుడన్నా కానీ అతాతరి పొడి హాజీ तरी पुढे हाती उपदेश नका करू नास आयुष्याचा నీకు అవకాశం దొరికింది మందికి చంపనికి కాదు నాయన. ఎవడో ఒక చంపి ఎవడో పానాలు తిని కడుపు నింపుకుంటున్నావు. ఇట్లా చేయడానికి నీ దేహం దొరకలేదు. నీ దేహం ఉద్ధారం చేసుకోవడానికి మానవ దేహం దొరికింది. మంది పానాలు తినడానికి నీ దేహం దొరకలేదు. అరే అప్ప ఈ విధంగా చేస్తేవంటే నువ్వు పాతకి కరిత పుడే హి పుస్తా కాయ ఉత్తర చేత హోషిరత్తు పాపాలు చేస్తే ముంగడ అడిగేటోడు ఉన్నాడు. కాయిదావదీసి ఏమదుతా తుకామణి కార్య సుకుమార జాలాసి కాయిదావదీసి ఏమదుతా. అరే ఇప్పుడు పాపాలు చేస్తున్నావు అక్కడ యమలోకాన్ని పోయిన తర్వాత అప్పుడు ఏం సమాధానం చెప్తావు అంటే మహారాజా నాకు పాపం తెలియదు. పరి పాపమజ హోయిల కి నరక యాతన ఏయిల పాపం అవుతుందని నాకు తెలియదు. పాపం చేస్తే నరకం పోగొడుతుందని నాకు తెలియదు మహారాజా. ఇప్పుడే ఇంటి పాపము పుణ్యం అనే శబ్దం ఇప్పుడే ఇంటి. నిజంగా పాపము పుణ్యము కుక్క ముంగట లేదు. కుక్క ముంగట లేదు. మనిషి ముంగటని పాపం పుణ్యం ఉన్నా. బర్రె ముంగట గాడిద ముంగట గుర్రం ముంగట ఎద్దు ముంగట ప్రతి ఒక్క పశు ముంగట పాప పుణ్యాలు లేవు. వాటికి పాప పుణ్యం సంబంధమే లేదు. పాప పుణ్యం యొక్క ఆవిటి ముంగట దానికి విధే లేదు. ఎందుకొరకంటే పాపం లేదు, వాటికి పుణ్యం లేదు. కుక్క ఇట్లా వరుతామంటే పాపం అయినదు. మనిషి మాత్రం ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడితేనే పుణ్యం అవుతుంది. కానీ ఎట్లా మాట్లాడకూడదు అట్లా మాట్లాడితే పాపం అవుతుంది. కుక్క ఎట్లా వరితే కూడా పాపం కాదు. బో ఎట్లన్నా వరినది. ఎట్లా వరితే కూడా కుక్కకు మాత్రం ఇట్లా వరిలిందని పాపం కాదు. మనిషి మంచిగా ఆడంగా ఒక్క మాట తేడా మాట్లాడితే ఏమవుతుందంటే ఒకరి మనసు నొస్తుంది, ఒకరి మనసు బాధపడుతుంది. దానివల్ల పాపం అవుతుంది. చెప్పేత పాప పుణ్యాల యొక్క సంబంధం పాప పుణ్యాల యొక్క లెక్క మానవుని ముందున్నారు. ఎవరు అంటున్నారు? నారదులు వారు వాల్మీకి అంటున్నాడు.
ఇప్పుడు వాల్మీకుడు అని కదా కొద్దిగా వాల్మీకి ఉన్నపట జర 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 ఎలుగు పడుతుంది. ఎలుగు సూర్యుడు ఉదయానికి వచ్చేటప్పుడు ఒక్కటి మరి జగ్గుమని ఎలుగు పడది, జర్ర ఎలుగైతుంది. అట్లా వాల్మీకుని యొక్క మెమొరీ లోపట అంటే బుద్ధి లోపట జ్ఞానం అనే ప్రకాశం కొంత పాపం అవుతుంది కొడక, ముంగడు పోతే పాపం అయితే నరకం పడుతుంది, పాపం భోగించినాక తప్పది అన్నప్పుడు కొద్దిగా ఎలుగుపడ్డది. కొద్దిగా ఎలుగుబడి అరే పాప పుణ్యం తెలియదంటున్నావా? పాప పుణ్యాలు లెక్క మానవుని ముంగడు ఇది చెప్పుకుంటా పోతే కొద్దిగా ఆయన బుద్ధిలో కొద్దిగా ప్రకాశం పడ్డది, జ్ఞానం అనే ప్రకాశం పడ్డారు. ఏదైనా కొడవలి కానీ గొడ్డలి కానీ తలవారు కానీ రాసేటప్పుడు నూరేటప్పుడు ఏమవుతుంది అంటే ముందు జంగ్ పడుతుంది. రాయంగా జర్ర కురుకమైంది ఇంకా జర్ర నీళ్ళు పోసి రాసుకుంటూ పోతే కూరుకం ఎంటికెళ్ళి కూరుకం అంటే కొరుకుతారు. అదే జంగ్ పట్టినటువంటి హత్యారు నూరుకుండా పోతే కూరుకం అవుతుంది. అట్లా బుద్ధి కూడా పరమాత్మలో కూడా పెట్టుకుండా పోతే బుద్ధి కూడా చురుగ్గా అవుతారు. మనం పెట్టమంతే. మన దగ్గర హఠారు ఉన్న జంగు పట్టింది, అది జంగు పట్టింది. ఇక ఎక్కడ జంగు పట్టింది? ప్రపంచ వస్తువుల పైన మనసు బుద్ధి పెట్టి అక్కడ జంగు పట్టిపోయింది. ఆ బుద్ధికి ఇక్కడ తీసుకొస్తే జంగు మొత్తం పోతుంది. విడాలా జంగ్ అంటే ఏంటిది? మాయిక వస్తువుల పైన విచారం చేయడం, మాయిక వస్తువుల పైన ప్రేమ పెట్టడం, జంగు పట్టడం. అదే నిజం అనుకోవడం, ఇది బుద్ధికి జంగు పట్టినట్టుగా. అదే బుద్ధిని ఇక్కడ తీసుకొచ్చి భగవద్ జ్ఞానం నీకు తీసుకొచ్చేవండి. ఆ యొక్క మాయ తొలగిపోయి ఇంత జంగు పోయినట్టు పోయి విధంగా ఆ యొక్క హత్యారు తేజ్ అవుతారు. ఆ విధంగా మన వాల్మీకునికి ఏమైందంటే నారద మహారాజ్ చెప్పుకుంటూ పోంగా ఆయన కొద్దిగా అర్థమవుతా పోయినది. మహారాజా నేను ఎంతో మందికి చంపినాను మహారాజా. వాడు నాయన నీ కాళ్ళు కొట్టకురా నాయన, నీకు దండం పెడతా కొట్టక నాయన అని ఏడిసిరు. వాళ్ళు ఏడిసిన లేదు, ఏం చేసిన రప్పన జాడిచిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఎంత బాధపడ్డా ఏడవలేదు అన్నాడు. మా అసుంటి పాపాలన్నీ చేసిన మహారాజు ఎట్లా చేయాలి, ఆ పాప పరిహారం కొరకు ఏమి చేయాలి అని వాల్మీకుడు నారద మహారాజ్ అడిగినప్పుడు నారదు వారు ఏమన్నాడంటే మళ్ళొక సాధన కాదు, నామసాధన సర్వశ్రేష్టమైనది. నామా సంకీర్తన్
సాధనపై సోపే జడతిల పాపే జన్మాంతరి. ఏ రత్నాకర్, నామ సాధన సులభమైనటువంటి సాధన. ఈ సాధన వల్ల ఏమవుతుంది? పాపే జడతీలు జన్మాంతరిచే అనేక జన్మాల పాపాలు కాలిపోతాయి. ఒక జన్మ పాపాలు కాదు, అనేక జన్మాల పాపాలు కాలిపోతాయి. సాధన సులభం ఉంది, లాభం ఎక్కున్నది. ప్రతి ఒక్క మనిషికి కష్టం తక్కువ కావాలి, ఫలం ఎక్కువ కావాలి. ప్రతి ఒక్కరు ఇదే కోరుకున్నాడు. ఇప్పుడైతే టెక్నికల్ కంప్యూటర్ సిస్టమ్ అయింది. పైసల కుప్పని కుప్పబడాలి. 500 అంట పల్లెకని ఏమన్నా 4-5 ఏళ్ళు మాట్లాడు. చెప్పే తాత్పర్యం రోజు 500 కూలి ఉంటే 600 తీసుకోలేదా? 1000-2000 రూపాయలు అంటే చెప్పే తాత్పర్యం టెక్నిక్ మొత్తం కంప్యూటర్ సిస్టమ్ అయింది. కష్టం తక్కువ ఉండాలి, ఫలం ఎక్కువ ఉండాలి. అదే తుక్కరం అనండి కదా. ఇక్కడ ఏం చెప్తాడు అంటే అట్లా సాధన సులభం ఉన్నది, లాభం పెద్దగా ఉన్నది. పాపే జన్మాంతరిచే జడతీలు సాధనపై సోపే. సాధన సోపేవి అని పాపే జన్మాంతరిచే జడతీలు. పాపాలు అనేక జన్మాల పాపాలు కాలిపోతే సాధన మాత్రం అలకగున్నది. అలా చాలా గమ్మత్తున్నది. మందు చేదుంటే తినబుద్ధి కాదు, మందు తీయగున్నది, కమ్మగున్నది. కానీ బీమారు కూడా తక్కువ అవుతుంది. చాలా నంబరే కొంచెం బీమారు తక్కువ అయినా కూడా ఈ మందు తింటాడు మనిషి. ఎందుకొరకంటే అది తింటే కడుపు పెడుతుంది, కమ్మగున్న తీయగున్నది. అట్లా భగవంతుడు ఈ నామం ఎట్టున్నది అనగా సాధన సులభ సాధన ఉంది. పాపాలు అనేక జన్మాల పాపాలు కాలిపోతాయి అని ఇదని చెప్తా ఉన్నారు. మరి ఏ నామం మహారాజా అంటే ఆ నామ చింతన చేస్తే ఇక్కడ ఒక విషయం చూడాలి. పాపే జన్మాంతరిచే జడతీలో ఈ జన్మాంలో యొక్క పాపాలు కాలిపోతాయి, గత జన్మ కూడా కాలిపోతాయి, దానికంటే ముందు జన్మ. పాపే జన్మాంతరిచే అనంత జన్మాల పాపాలన్నీ నామ సాధన వల్ల కాలిపోతాయి. ఇట్లా చెప్పాడు. ఆ పాపాలు ముందు కాలిపోవాలన్నా కాలిపోయినాకనే భగవంతుని ప్రాప్తి అవుతుంది. రెండో చెరువులు పడి ఉందంటే నలగతి సాయాస్ జావివనంతరా సుఖేయతో గరా నారాయణ. రెండో చెరువులు పడి ఏం చెప్పాడు అనగా దేవుడు నీ ఇంటికి వస్తాడు. ముందేం చెప్పాడు? పాపాలు జడతీలు పాపే జన్మాంతరిచే పాపే జడతీలో అనేక జన్మాలు పాపాలు కాలిపోతాయి. దేవుడు నీ ఇంటికి వస్తాడు. పాపాలు కాలిపోయిన దాకా దేవుడే తెలివాడు. దేవుడు ఇంటికి రాకడ మాట దూరం ఉండని విడాలా. పాప అందుకొరకు ఈ నామ సాధన ఎట్టు సాధన ఒక్కటే ఉన్నది, ఫలాలు మాత్రం అపార ఫలం ఉన్నది. నామంలో పడ్డా నామ సాధనలో పడ్డా ఎన్నో ఫలాలు ఉన్నది. ఎట్టున్నా చూడండి కదా. నామ సాధన వల్ల పాపాలు కలిపోతాయి, దేవుని ప్రాప్తి కూడా అవుతుంది. ఇదే నామ సాధన వల్ల పాపాలు భస్మం అవుతాయి, మరి దేవుడు కూడా ఇంటికి వస్తాడు. ఉండని విషయం ఇటుంది కదా. కానీ పాపాలు కాలిపోయినాక దేవుడు ఇంటికి వస్తాడని మాట చెప్తాడు. అంటే పాపం ఉన్నదాకా దేవుడే తెలియదు. ఇంకొక మాట చెప్పాలంటే దేవుని విషయమే నచ్చది. పాపం ఎక్కడైతే ఉన్నదో పాపం ఉన్న చోట ఎటుందండి దేవుని యొక్క కార్యం అంటేనే ఇష్టపడడు. దేవుని కార్యాన్ని ఇష్టపడాలంటే భౌత సుకృతాచి జోడి మణుని ఆవడి జోడి మణుని విట్టలి ఆవడి పుణ్యం ఉండినే ధర్మ కార్యం చేయాలనిపిస్తుంది. చెప్పే తాత్పర్యం పాపం ఉన్నవర దాకా ధర్మ కార్యం చేయాలని ఇష్టపడడు. ఇక దేవుని ప్రాప్తి అడిగలవుతుంది. అందుకొరకు మారాండ కదా. పాపాలు కాలిపోతే ఎప్ప నామ చింతన ద్వారా దేవుడు నీ ఇంటికి వస్తాడు. సుఖీయతో గరా నారాయణ. ఆ నామ చింతన ఎట్లా చేయాలి మహారాజా? ఎట్లా చేయాలి? మరి పాపాలు కాలిపోతే కరెక్టే. నామ చింతన చేయటానికి అడిగి పోవాలి. ఎక్కడ పోయే అవసరం లేదంటావు. నలగతి సాయాజాయువనంతరా ఈ అరణ్యాలు పోయే అవసరం లేదంటావు. ఎటు పోయే అవసరం లేదు. హిమాలయాలు పోయి నామ చింతన చేసే అవసరం లేదంటావు. మరి సుఖీతో గరా నారాయణ ఎక్కడ పోయే అవసరం లేదు. ఉన్న చోటని ఉండంటావు. నామచింతన చేసే పద్ధతి ఏమైనా ఉన్నదా? చేసే విధానం, నామస్మరణ చేసే విధానం మరి అంట కదా. స్నానం చేసి చేయాలా? ఓ స్నానం మస్కుల 5 గంటలకు స్నానం చేసి నామచింతన చేయాలా? రాత్రికి 9 గంటలు రాత్రికి చేయాలా? లేకుంటే మస్కుల చేయాలా? లేకుంటే సోమవారం చేయాలా? మంగళవారం చేయాలా? నిలబడి చేయాలా? కూర్చొని చేయాలా? ఒక్క కాలు మీద నిలబడి చేయాలా? ఇట్లా అడిగినట్టున్నాడు. అడిగితే మహారాజు ఏం చెప్పాడంటే ఒక్క కాలు మీద నిలబడి నామస్మరణ చేసే అవసరం లేదు. ఏమి కానీ స్నానం
చేశాన చేయి స్నానంది కూడా ఇక్కడ పని లేదు, కానీ నామచింతన చేసేటువంటి పద్ధతి మాత్రం చెప్తా. ఎట్లా చేయాలి అంటే నామచింతన ఎట్లా చేయాలి? చిత్తము నామం పైన పెట్టి నామచింతన చేస్తే తప్పకుండా ఫలం అవుతుంది. 3 చరణం. బాహ్య నియమాల అత్యవసరం లేదు, చేస్తే చెడ్డగా కాదు. బాహ్య నియమాలు అంటే స్నానం చేయడం, దేవుని మందిరంలో కూర్చోవడం, కళ్ళు మూయడం, దేవుని ముంగడ కూర్చొని దేవుని గదిలో కూర్చొని పూజ చేయడం, ఇది బాహ్య నియమాలు. చెడ్డగేమి కాదు, కానీ విశేష లాభం దీనివల్ల లేదు. ఎట్లుందండి, అంతరంగ నియమం ఉంటేనే దానికి బాహ్య నియమాలకు విలువ ఉన్నారు. చూడండి ఎట్లుందంటే తుకారామాలు చెప్పాడు, ఠాయిత వయసుని చేసిన బాహ్య నియమం చెప్పలేదు తుకారామాలు. ఆ భగవత్ నామస్మరణ చేయడానికి ఏకచిత్తకర, చిత్తం ఒకటి. ఏకచిత్తం అంటే చిత్తంలో అనేకం ఉండకూడదు. చిత్తంలో అది ఇది అది అన్ని నింపుతేవి అంటే దేవుని నామం పక్కకి వెళ్ళిపోతాం. చిత్తములో ఒక భగవంతుడు ఏకరైలా చిత్తి ఒకటే చిత్తంలో కూడా ఒకటి భగవత్ నామం ఉండాలి. ఆ నామం చిత్తంలో కూడా నామం పైన చిత్తం పెట్టి నామచింతన చేయాలి. చిత్తనాహి నామే తరితే तरिते व्यर्थ चित्त नाही नामी तरिते व्यर्थ नामी चित्त नाही तरिते व्यर्थ.
భగవత్ నామం పైన చిత్తము లేకపోయే వ్యర్థం అంటారు అన్నమాట. అందుకొరకు ఠాయిత వయసుని కరాయిక చిత్తం ఒకటి చేయి, చిత్తం దేవుని నామం మీద పెట్టు. అయితేనే పాపి జన్మాంతరితే జడ తీర చిత్తం అక్కడ పెడితేనే పాపాలు కాలిపోతాయి. చిత్తము లేకుంటే మాత్రం వ్యర్థమవుతుంది. జ్ఞానేశ్వర మహారాజ్ అంటాడు, త్రివేణి సంగమే నానా తీరితే బ్రహ్మే చిత్త నాయినామే తరితే. ఒక పటేల్ ఉండేనట్టు, ఒక పటేల్కు కాశీ పోయేది ఉండే. పడేసాని కాశీ పోతున్నారు, ఇంట్లో ఎవరు లేరు, జీతగాడు ఉన్నాడు. అరే రాము, నేను 20 రోజులు రాను బిడ్డ, కాశీ పోతున్నా, యాత్ర పోయేస్తా. అప్పటిదాకా పనులన్నీ చూడాలి. మంచి దొర మంచిది. చేని పోవాలి చూడరు, రోజు చేని పోయి చూసి రావాలి. మంచి దొర. చెరుకు నీళ్ళు పెట్టాలి చూడు. అరే రాము, చెరుకు నీళ్ళు పెట్టాలి. మంచి దొర. సోయా వచ్చింది, సోయా కోపి మందికి పెట్టి కూలి పెట్టి కోసి కుప్పై అచ్చినంత రాజ్యం. మంచి దొర. తొగరి పూత రావటి, తొగరికి మందు కొట్టు. మంచి దొర. ఉల్లిగడ్డకు నీళ్ళు పెట్టు. మంచి దొరనే వీడు ఏ మాట చెప్తే కూడా కాదనకొచ్చిండు, మంచిది అంటున్నాను. దొరనే కదా. అరే రాము, ఇవి అన్ని పనులు చేయాలి. చేసుకుంటా మన ఇండియన్క బావి ఉంది, తెచ్చి వాకిట్లో పెట్టు. మంచి దొర మంచిది. ఈ రాము ఇప్పటిదాకా చిత్తం ఉండేనా? దూర మాట మీద చిత్తం ఉండేనా? వీరికి దూరానే కదా. ఇన్ని మాటలు చెప్పినా మీరు చిత్తం నా మీద లేదు. పారం ఒకటేనంట. ఏమేమి చెప్పినారా? ఏం చెప్పినా ఏమన్నాడు చెప్పే తాత్పర్యం. అంటే చిత్తం ఉంటేనే కదా దూర చెప్పింది చేసేది. అట్లా చిత్తన ఈనామే చెప్పే తాత్పర్యం చిత్తం ఉంటేనే నామం ఫలం ఇస్తుంది. ఇక మన చిత్తం ఎత్తున్నది. చెప్పే తాత్పర్యం చిత్తములో దేవుడు ఉంటేనే దేవువశే చిత్తి గడావి సంగతి. చిత్తములో దేవుడు ఉంటేనైనా భక్తుడు. చిత్తంలో ధనం ఉంటే మాత్రం ఆయనకు సంసారికుడు అనాలేను. చిత్తంలో భార్య, పిల్లలు, ఇల్లు, వ్యవసాయం, దందా, బిజినెస్ ఇదంతా గిన ఉండేనంటే ఆయనకు సంసారికుడు అనాలి. చిత్తములో దుష్ట గుణాలు ఉండేనంటే ఆయనకేమనాలి? దుష్టుడు అనాలి. విఠాలా చెప్పే తాత్పర్యం చిత్తములో ఏది ఉంటే అది పేరు వస్తుంది. లేకుంటే ఎట్లుందంటే ఒక బాటల్ ఉన్నది. ఒక బాటల్లో కూడా నీళ్ళు నింపినాం. ఆ బాటల్కి ఏమంటారు? నీళ్ళ బాటల్. ఇంకొక బాటల్లో కూడా పాలు నింపినాం. దానికి ఏమంటారు? పాల బాటల్. అంటే 2 బాటలు ఖాళీ ఉండే ముందు ఒక దాంట్లో పాలు నింపినాం, ఒక దాంట్లో నీళ్ళు నింపినాం. ఇది పాల బాటల్, ఇది నీళ్ళ బాటల్. ఎట్లంటే లోపల ఏది నింపితే దాని పేరు వస్తుంది. అందులో ఇంకొకటి మనం మద్యపానం నింపివి, ఆ పేరు అలాంటి వస్తుంది. నెయ్యి బాటల్, నెయ్యి నింపితే నెయ్యి బాటల్, నూనె నింపితే నూనె బాటల్. అట్లా ఈ చిత్తంలో ఏది నింపితే అది పేరు. అట్టిగా బాటల మీద పేరు పెడితే అది పేరు కాదు. లోపల ఏది ఉంటే అది పేరు నిజం. ఒకైనా ఏం చేసిందంట, ఇండియా బ్యాంక్ 24 గంటలు ఎప్పుడు కూడా రావాలి, డబ్బులు తీసుకోవాలి. ఎవరు బ్యాలెన్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రం ఇప్పుడు కూడా తీసుకోవాలి. 24 గంటలు మీ సేవలో ఇండియా బ్యాంక్ ఇటు పెట్టింది బోర్డు. ఆ బోర్డు బ్యాంక్ అని ఉన్నది, కానీ లోపల మాత్రం డబ్బులు మేనేజర్ వాళ్ళందరూ ఫీల్డ్ మీద ఉండరు కదా. అవి ఏమి లేవంట. బర్ల దుడ్డెలు బర్రెలు ఉన్నాయంట లోపల. ఆ బ్యాంక్ అని బోర్డు పెట్టి లోపల బర్రెలు కడితే ఏమంటారు? బ్యాంక్ అనాలా బర్రెల కూటం అనాలా? బర్రెల కూటం అనాలి. బోర్డు మాత్రం బ్యాంక్. లోపల బర్రెలు కడతామంటే అట్లా బోర్డు మాత్రం మహారాజ్ ఏదని అనుకోండి. ఇక్కడ ఇండ్లకిన బర్రెలకిన ఉండే అది బర్రెల కూటమే అనాలి. దీనికి ఈళ్ళ బయట మనం బోర్డు పెట్టినాం బ్యాంక్ అని, లోపల గాడిదలు కట్టినాం గాడిదం. దానికి ఏమంటారు? బ్యాంక్ అనాలా గాడిదల కూటం అనాలా? గాడిదల కూటం అనాలి. విడాలా అట్లా చిత్తం
చిత్తంలో ఏది ఉంటే అదే నిజం. బయట ఎన్నెన్న బోర్డులు పెట్టుకునవచ్చు, ఏదన్నా బోర్డు పెట్టుకోవచ్చు, బెక్కైన బోర్డు పెట్టడానికి వస్తుంది. శ్రీ 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 ఇంత పొడవు చేయని వస్తుంది శ్రీ. కానీ లోపల చిత్తంలో దేవుడు ఉంటేనే అయినా భక్తుడు, లేకుంటే మాత్రం అది బర్రెలు ఉండేనంటే లోపల బర్రెల కూటం, గాడిదలు ఉంటే గాడిదల కూటం, ఇంకేమన్నా ఉంటే ఇంకొక విషయం. ఇట్లా అందుకొరకు తుకారాం మహారాజ్ అంట కదా, చిత్తంలో దేవుడు ఉండాలి. భగవత్నామ చింతన చేసేటువంటి సాధన ఎట్టున్నది, విధి పద్ధతి ఎట్టున్నదండి. ఠాయిత వయసుని కరాయిత అవడి ఆనంద నామస్మరణ చేసేటువంటి విధానం, విధి పద్ధతి 2 రకాలు చెప్పాడు. చిత్తం దేవుని నామం పైన ఉండాలి, ఆ నామం ప్రేమతో తీసుకోవాలి. అవడి అనంత ఈ విధంగా చెప్పిన తర్వాత వాల్మీకుడు కదా, మహారాజా చిత్తం ఆ నామం పైన పెడతా, నామం పైన చిత్తం పెట్టి పాప పరిహారం కావడానికి అయినా పాపం పరిహారం కావాలి, నేను ముక్తునికి కావాలి, ప్రేమతో నామచింతన చేస్తా. నామం ఏది? ఈ నామస్మరణ చేయాలి. రామకృష్ణ వాల్మీకి మహర్షికి మంత్ర ఉపదేశం చేశారు. ఆ మంత్రం ఏది? రామకృష్ణ హరే విఠల కేశవ మంత్ర సర్వకాలం. ద్వాదశ అక్షరి మంత్రం ఇది, అంటే 12 అక్షరాల మంత్రం. ఈ మంత్రంలో 12 అక్షరాలు ఉన్నాయి, 5 నామాలు ఉన్నాయి. రామ కృష్ణ హరి 3 నామాలకు 6 అక్షరాలు. మీరు లెక్క పెట్టకండి, అట్టికి మీకు ఎందుకు బాధ, మీరు అట్టికి వినుకుంటూ పోండి. లెక్కవి నేనే చెప్తా, నామాలు ఎన్ని నేనే చెప్తా. నామాలు 5 ఉన్నాయి, అక్షరాలు 12 ఉన్నాయి. రామ కృష్ణ హరి 3 నామాలకు 6 అక్షరాలు. 4వ నామం విఠల్, 5వ నామం కేశవ్. ఆ 2 నామాల 6 అక్షరాలు, 3 నామాలై 6 అక్షరాలు.
ద్వాదశాక్షరి మంత్రం అంటారు. విడాల ఈ ద్వాదశ అక్షరి మంత్రములో మొదటి యొక్క నామం ఏది ఉందంటే రామ, రెండోది కృష్ణ, మూడవది హరి. ఈ మూడు చూద్దాం. మూడు నామాల్లో అర్థం ఏముంది? రామ అంటే ఆచారం, కృష్ణ అంటే విచారం జ్ఞానం, హరి అంటే ఉచ్చారం. ఆచార విచార ఉచ్చార. హరిది ఉచ్చారణ ఉండాలి, రాముని ఆచారం ఉండాలి. రాముని ఆచారం లేదు, కృష్ణుని విచారం లేదు, అట్టి ఉచ్చారం ఉన్నది. విట్టల్ 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 రామురా. ఇంద్రియాసి నేమనాయి ముఖీన రామకృష్ణ హరి వార్కరుల మహామంత్రం. ఇది వార్కరి సాంప్రదాయంలో మూల మహామంత్రం రామకృష్ణ హరి. వార్కరి సాంప్రదాయం భజనలో భజనానికి మూలం రామకృష్ణ హరి. వార్కరి సాంప్రదాయంలో ఏదైతే రామకృష్ణ హరి మంత్రం ఉన్నదో ఈ వార్కరి సాంప్రదాయానికి ఈ సాంప్రదాయంలో మహత్తమైనటువంటి విషయం ఉన్నది. చూడండి, వార్కరి సాంప్రదాయం గురించి కొద్దిగా చెప్పుకుందాం. వార్కరి సాంప్రదాయం ఎంత శ్రేష్టం ఉన్నది. వార్కరి సాంప్రదాయం శ్రేష్టం ఉన్నది. ఆ శ్రేష్టం ఉన్నది మనకు అర్థం కావాలి ముందు. ఇది నా చేతిలో ఉంగరం బంగారం ఉన్నది, ఇది కాదు కానీ ఒక మాట బంగారం ఉన్నది. నాకు తెలవాలా లేదా? నాకు తెలియాలి. బంగారం ఉంగరం అని తెలియాలి. అయితే మనం ఎప్పుడు కూడా దానికి నిర్లక్ష్యం చెయ్యం, దాన్ని జాగ్రత్తగా ఉంచుతాం. అట్లా వార్కరి సాంప్రదాయం కూడా ఎంత శ్రేష్టం చూడండి. వార్కరి సాంప్రదాయం భజనలో కూడా భజనానికి మూలం రామకృష్ణ హరి. వార్కరి సాంప్రదాయంలో మంత్రమేది రామకృష్ణ హరి. ఇది అంతేకాక ఈ మూడు నామాలతో రామకృష్ణ హరి కడిగిన భజన ప్రారంభమైనది. మూడు నామాలు ఉన్నాయి. వార్కరి సాంప్రదాయంలో 3 గ్రంథాలు కూడా ఉన్నాయి. అట్లనే గీత, భాగవత్, గాథ. అందుకొరకు దీని అర్థమేది అంటే భక్తి జ్ఞాన వైరాగ్యం. రామ అంటే వైరాగ్యం, కృష్ణ అంటే జ్ఞానం, హరి అంటే భక్తి. విడాల భక్తి జ్ఞాన వైరాగ్యం లేని ముక్తి లేదు. జ్ఞాన వైరాగ్య భక్తి ఉంటేనే ముక్తి, లేకుండా ముక్తి ప్రాప్తం కాదు. అందుకొరకు రామకృష్ణ హరి విఠల కేశవ మంత్ర జపవ సర్వకాల. రామకృష్ణ హరి 3 నామాల యొక్క అర్థం మనం చూసిన. విఠల్ అంటే ఏమిటిది అంటే రామ అంటే వైరాగ్యం, కృష్ణ అంటే జ్ఞానం, మరి హరి అంటే భక్తి. భక్తి జ్ఞానం వైరాగ్యం అంటే విఠలుడు ఏం చేస్తాడు? కేశవ అంటే క్లేశాన్ని హరిస్తాడు. క్లేశం అంటే ఏంటిది? క్లేశం అంటే దుఃఖం, క్లేశాన్ని. కేశవమణతే మాజియా స్వామితే అవంగం ఉన్నది. నా దేవునికి కేశవుడు అంటారు. కేశవుడు అని ఎందుకు అంటారు? కేశవమణతి మాజియా స్వామితి.
केशव म्हणती माझी या स्वामी ते निवारी क्लेशाते म्हणून या अनंत म्हणती माझी या स्वामी ते अनंत म्हणती माझी या स्वामी ते అనంత గుణ త్యాతి మణునియా నా దేవునికి అనంతుడు అంటారు అనంత గుణాలు ఉన్నాయి ఆయనకు అనే విధంగా రామకృష్ణారి విఠల కేశవ రామకృష్ణారి ఈ విధంగా భక్తి జ్ఞానం వైరాగ్యం ఉండే ఆ విఠలుడు నీ క్లేశాన్ని హరిస్తుడని రామకృష్ణారి విఠల కేశవ మంత్ర జపావా సర్వకాల ఈ ద్వాదశాక్షరి మంత్రము వాల్మీకునికి అనంతకి రాలేదు అప్పుడు నారదుల వారు అన్నారు కదా శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ ఉండని ఉండని ఆ జడతిలో పాపే జన్మాంతరిచే కాదు కాదు అట్లనే ఉండదు పాపాలన్నీ కాలిపోవాలి అనంత జన్మాలు పాపాలు పోవాలని నారదుమారా చెప్పిండు లేదు పాపాలు పోకూడదు మహారాజా పాపాలన్నీ అట్లనే ఉండని పోతే ఎట్లా చేయాలి మేము ఎట్లా చేయాలన్నమాట ఏం పడ జడతిల పాపి జన్మాంతరే శ్రీరామ జయ రామ म्हणता वाचे पातक जाते कोटी जन्मात एकनाथ महाराज प्रमाण में श्रीराम जय राम म्हणता वाचे పాతక జాతి కోటి జన్మాతి ఒక కోటి జన్మాల పాపాలు పోతాయి శ్రీరామ్ అప్పుడు వాల్మీకునికి శ్రీరామ్ జయరామ్ కూడా జయ జయరామ్ కూడా అన్నకి వెళ్ళలేదు అనిరా శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అను మహారాజా రాకచ్చింది అన్నాడు నారదుడు ఎట్లా చేయాలప్ప వీనికి అని రామ్ అను రామ్ అది కూడా రాకచ్చింది మహారాజా అన్నప్పుడు అరే రామ్ రాకచ్చిన అది రామాన్రా రామా కూడా రాకచ్చిందంటే అప్పుడు నారదుడు అన్నారు కదా మారా అను మారా మారా అంటే చాలా మందికి మారా మారా అంటే ఎంతో మందికి చంపిన మారా అంటే కొట్టు చంపు తెలుగులో కూడా చంపు ఎంతో మందికి చంపిన మరాఠీలో కూడా మారా ఎంతో మందికి చంపిన మహారాజా మారా బరేత్ లోకాల మీ మారలో మారా 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 ఏహి మంతర రామ రామ రామాను రాకచ్చింది మహారాజా అప్పుడు మన నారదుల వారు కరుని సాయాస సహజవులైన హితోపదేశ కరుని సాయాస శిఖరికి రామానడానికి రాకచ్చింది చేద్దాం అరే మారాన్ మారా మారా ఇట్లా నన్ను కబీర్దాస్ మహారాజ్ అంటారు మారా మారా యహి మంతర్ ఉన్కా అంతర్భేదా उनका अंतर भेदा उल्टा जाके सुलटा हुआ तरुवर पत्तर भेदा नाळ कधी मारा मारा वही उल्टा वही सीधा उल्टा जाके सुलटा हुआ उल्ट वही सीधा तरुवर पत्तर भेदा అతని చేతులు కూడా కట్టె ఉండే మందికి చంపేది ఒక టోణప ఉండే ఒక దండ అంటారా టోణప అంటారా లట్టు అంటారేమో లట్టు లట్టు ఉండే లట్టు ఆ లట్టు ఇక్కడ ముంగట బాతుండే మారా 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 అనుకుంటూ కూర్చున్నాడు ఆయన మారా మారా అనుకుంటూ కూర్చుండే ఏమైంది అంటే మారా మార పోయి రామరామ అయింది రామరామ పోయి రోమం నుంచి రామరామ శబ్దం ఏర్పడ్డది ఆ రోమాలు రామరామ అనబడితే ఆ కట్టె అన్నదంట ఆయననే మారిపోయి నేను ఎందుకు మారకూడదని అది కట్టె దండ పోయి లట్టు పోయి చెట్టు అయింది
ఏమైంది? లట్టు పోయి చెట్టు అయింది. విడాలా విడా 12 సంవత్సరాల తర్వాత నారదు వాళ్ళు మళ్ళీ వచ్చారు. మళ్ళీ రాగానే నా యొక్క శిష్యుడుండే రత్నాకర్, ఆ రత్నాకర్ ఏడున్నాడని ఇంకని పోతే అడవిలో పడే ఏడ దొరుకు రత్నాకర్. ఆ అడవి మొత్తం అంత అడవి అంతా రామ 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 అని పట్టింది. కాదు కాదు, తరువర్ చెట్లన్నీ రామరామ అంటున్నాయి. పత్తర్ అంటే బండల కాడికి రామరామ అంటుంది. నింకుంటూ పోయాడు నారదుడు. ఒక పుట్టగడ్డ పెరిగింది. మేను జాగలకి వెళ్ళి రామ్ 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 శ్రీరామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ నా రామనామం శబ్దం ఏర్పడితే అప్పుడు అరే పుట్టగడ్డలో వీడున్నాడంటే ఆయన మీద పుట్టగడ్డ పెరిగిందని పుట్టగడ్డకు మరాఠీలో బట విధంగా వాల్మీకి అంటారు. పుట్టలో బట పుట్టగడ్డకి ఏమంటే ఈ విధంగా వాల్మీకి అంటారు అని ఆయన పేరు వాల్మీకి విట్టబెట్టి వాల్మీకి ఋషి అనే విధంగా పేరు పెట్టాడు. అప్పుడు పైకి తెచ్చా పుట్టగడ్డ తీసేసి నారదుల వారు లావుని హాతకులు ఇలా మాత సాంగీతని చింతన ఈ విధంగా ఆయనకు ఉపదేశం. అప్పుడు ఆయన రామరామ అనుకుంటే ఆయన జ్ఞానప్రాప్తమైనది. రాముడు అవతారానికి రానికి మొదలు 10,000 సంవత్సరాలు 100 కోట్ల శ్లోకాల రామాయణ గ్రంథం రాసి పెట్టాడు. మహాన కవి అయ్యాడు. వాల్మీకి కింకర వందికేల బ్రహ్మహత్య రాసి పాతకి అపార వాల్మీకి కింకర వందికేల నిందుడున్నటువంటి వాల్మీకుడు వందుడయ్యాడు. దేనివల్ల అంటే నామా సంకీర్తన్ నామచింతన వల్ల ఆ వాల్మీకుడు మహాపాపి పాపాల పరిహారమై మహాకవి అయ్యాడు. అందుకరు యావిన అనే అస్తాస్తాను మహత్యాన విట్టోంబాకి తుక్కామణి చూపి ఈ సర్వాహుని మరంట కదా. దీనికంటే మళ్ళీ ఒక సాధన లేదు. అలాంటి మహాన పాపిష్టుడు నామం వల్ల అంత గొప్పవాడు అయ్యాడు. రాముడు ఉట్టకిన మొదలు అవతారానికి రానికిన మొదలు 10,000 సంవత్సరాలు 100 కోట్ల శ్లోకం రాయగలిగాడు. రామ అనేది నోటికి రాకుండే అటువంటి వాల్మీకునికి దివ్య జ్ఞానం అయ్యి సంస్కృత భాషలో రామాయణం రాశాడు. అందుకరమరంట కదా. కొద్దిగా నామచింతన చేయడానికి శానా కావాలి. శానం ఉన్న అటువంటి వాడు ఎదుగుతాడు అంటే పైకి పోతాడు. శానా కావాలంటే చిత్తము నామం పైన పెడితే అయినా నిందుడున్నటువంటి వాల్మీకి వందుడయ్యాడు. ఆ విధంగా అవుతాడు శానా.
तुका म्हणे सोपे आहे सर्वावने शहाणा तो धनी घेतो येते नरगती जावे नंदरा सखेतो घरा नारायण సాధన చాలా సులభం ఉంది కానీ శానా కావాలి ఇట్లా మాట్లాడుతున్నాడు. శానతనం ఎందుకు కొరకు ఇక్కడ అంటే నామం పైన చిత్తం పెట్టాలి, మళ్ళీ ఆ నామమే నిజం ఉందని దానిపైన ప్రేమ కలగాలి. మనకు చిత్తం ఎందుకు ఉండదు అక్కడ అంటే చిత్తంలో వేరే ఉంటాయి, అందుకొరకు చిత్తం అక్కడ ఉండదు. చిత్తం అంతా స్థిరము లేకుండా ఎందుకంటే చిత్తం అంతా కుళ్ళయింది. చిత్తం కుళ్ళైన తర్వాత ఏమైందంటే ఆ వస్తువు అక్కడికి చేరుకున్నది అన్నమాట. ఇంకో చెప్పాలంటే ఆ భగవత్ నామం పైన చిత్తం ఉండాలి, ఆ నామం ప్రేమతో పలకాలి, ప్రేమతో స్మరించాలి. అవడి అనంత వేరేదంతా అవగడం లేదు. నామచింతన రామరామ రామకృష్ణారి విఠల కేశవ విఠల విఠల ఓం నమః శివ ఏ నామం కూడా సులభం ఉంది. కానీ నామం పైన చిత్తం పెట్టడం, నామం పైన ప్రేమ పెట్టడం ఈ రెండు మాత్రం కఠినం ఉన్నాయి. వేరే అన్నీ అలకగా ఉన్నాయి. ఇక్కడ బరువు ఏది ఉన్నది అంటే నామం పైన చిత్తం పెట్టడం, ఆ నామం పైన ప్రేమ పెట్టడం. ప్రేమ ఎందుకు పెట్టాం అక్కడ అంటే ఉన్నదంతా ప్రేమ ఇక్కడనే పెట్టేసినాం, పెట్టుబడి ఇక్కడనే పెట్టినాం. పెట్టుబడి ఇక్కడ పెట్టడానికి ఏమీ లేదు. 1000 రూపాయలు అంటే పెట్టుబడి ఇంకా చేనుకు పెట్టేసినాం, అయిపోయా. ఏ చేనుకు? సంసారం దానికి మాయా. భార్య పిల్లలు, నా భార్య నా పిల్లలు, నా ఆస్తి నా బేరం, ఆ ఉన్నదంతా ప్రేమ అక్కడ పెట్టేసినాం. ఇక్కడ పెట్టడానికి ఏమి కూడా లేదు. ఇక అందుకొరకు అక్కడ ఆ ప్రేమ అక్కడ ఖర్చు అయిపోయింది, ఇక్కడ మన దగ్గర ప్రేమ లేదు. అందుకొరకు ఎందుకు మనకు కఠినమవుతుంది. అందుకొరకు ఆ ప్రేమ ఇక్కడ పెట్టు. ఇక్కడ పెడితే అంటే ఏమైతే అది భక్తి అవుతుంది. సంకల్పావి మాయా సంసారం ఉన్నటువంటి ప్రేమను తీయడమే దేవుని పైన దేవుని భక్తి అవుతారు. ఇట్లా చెప్పారు తుకారాం మహారాజ్. జ్ఞానేశ్వర కాడి అభంగ భావం కొద్దిగా చూశాం. రామకృష్ణ హరి విఠల కేశవ మంత్ర జపావా సర్వకాల మంత్ర హా మంత్ర సర్వకాల జపావా. ఇక సర్వకాల జపం అంటే మనం ఎప్పటికీ జపం చేయంతో కరమరదన్నాడు. కానీ సర్వకాల కాదు. సదా నామఘోష కరు హరికథ అత కరమరాదు. హమి కదా నామఘోష కరు హరికథ. సదా కాదు కదా. కదా అంటే ఎప్పుడు జ్వరం వచ్చినప్పుడు జ్వరం కొద్ది తీసుకున్నట్టు మన రామరామ అనడం అంతే. ఎప్పుడన్నా చీకటి అంటూ బట్టి చీకట్లో పోతే బుగ్గులు అంటూ బట్టి ఒక్కడిని ఉంటే బట్టి రామ్ 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 అయిపోయి చీకటి దాటిపోయి గట్టు దాటి ముంగడికి వచ్చేసి ఎలుగు ఊరు వచ్చే రాగానే రామ్ తెర క్యాకాం అంటే బాగా ఇచ్చినప్పుడే మనం దేవుని పేరు తీసుకుంటాం. ఇట్లాగా అత్తకర మన మహారాజ్ ఏం చెప్పారంటే మంత్ర జపావా సర్వకాల ఇట్లా అన్నారు. ఉన్న విషయం అభంగమం కొద్దిగా చూసినాం, టైం అయింది. వాల్మీకి మహారాజ్ గురించి 2 శబ్దాలు మాట్లాడదాం, 5 నిమిషాలన్నా మాట్లాడదాం. వాల్మీకి మహారాజ్ గురించి మొదలు సృష్టిలో పడిన కవి లేకుండే. ఎక్కడ? దేశంలో కాదు, ప్రపంచంలో కాదు, విశ్వంలోనే. ప్రపంచంలో కూడా మొత్తం సృష్టిలో పడిన కవి లేకుండే. అప్పుడు పద్యం లేకుండే, పాట లేకుండే, గాథ లేకుండే, అప్పుడు శాస్త్రం లేకుండే, పురాణం లేకుండే, ఏమి లేకుండే. అప్పుడు ఏం లేనప్పుడు మా కవి మూల మహాకవి వాల్మీకుడు ఉండే. వాల్మీకుని చేత నుంచే రామాయణం రాయబడ్డది. అని వాల్మీకునికి మూల మహాకవి అని పేరున్నది. మూల మహాకవి, ఒకటో మూల మహాకవి వాల్మీకి మహర్షి, రెండో మూల మహాకవి వ్యాస మహారాజు. అయితే మహారాజ్ వాల్మీకి మహాకవి ఉన్నాడని చెప్తున్నావు. ఉండొచ్చు, మాకేం. ఆయన మహాకవి ఉండే మాకేం నాయన. ఆయన మహాకవి ఉండని రామాయణం రాసి పెట్టిండని మనం కొద్దిగా రాముని పేరు చెవులతో వింటున్నాం, రాముని కథ మనం వింటున్నాం. రాముని కథ ఏంటి ఏమైంది? వినకుండా ఏమవుతుంది? రాముని కథ వినగా గింతకున్నాం, రాముని కథ వినకుంటే ఇంకేముంటుంటేమో. విడాలా రాముని కథ
కథ ఉన్నదని ఇంకా కొద్దిగా మానవత్వం ఉన్నది. రాముని ఏ కథ లేకుండే ఏం కాకుండే, రాముని కథ ఈయన లేకుండే అందరు రాక్షసులుగా అవుతుంటుంది. రాముని కథనే మనిషిగా నిలబెట్టింది. రాముని కథనే మానవత్వం నేర్పింది. రాముని కథనే మనకు ధర్మం నేర్పింది. రాముని కథనే తల్లిదండ్రుల శివ చేయమని చెప్పింది. రాముని కథనే రాముడు రామరాజ పట్టాభిషేకం ఉండే ఉదయం రామరాజ పట్టాభిషేకం అని చెప్పి రాత్రి 10 గంటలకు అన్నారు కదా, వనవాసం పోవాలి. రామచంద్ర ప్రభువు పట్టాభిషేకం అంటే కూడా అంతే సమాధానంగా ఉన్నాడు. పట్టాభిషేకం బదులుగా రాజ్య పట్టాభిషేకంకు బదులుగా వనవాసం అంటే కూడా అంతే ఉన్నాడు. నారాజు కాలేదు, ఉల్లాసంగానే ఉన్నాడు. ఇది రామకథ మనకు నేర్పుతుంది. అలాంటి రామకథ మనం వాల్మీకి మహర్షి వల్ల అతని పేరు వింటున్నాం. కీలి రామాయణ రామ అవతారం కాకిన మొదలు వాల్మీకి మహారాజు రామాయణం రాసి పెట్టాడు. నేను ఇట్లా అనుకుంటున్నా, ఆయన రామాయణం రాసి పెట్టిండనే రాముడు వచ్చిండు. ఇది నిజం. ఎందుకంటే ఈ పాంప్లెట్ నా పేరు ఉన్నదని వచ్చిన కదా, పేరు ముందు వేసిరా, నేను ముందు వచ్చినా జ్ఞానపడ్డలా పేరు ముందేసి తర్వాత మదం వచ్చింది. అటు చెప్పే విషయం రాముని యొక్క చరిత్ర వాల్మీకుడి ముందు రాసి పెట్టిందని ಹೋಗ್ಬೇಕಪ್ಪ ಅವರು ಬರೆದಿಕ್ಕಾರು, ಪುರಾಣ ಬರೆದಿಕ್ಕಾರು, ಹೋಗ್ಬೇಕಾಯ್ತದ. ఆయన రాయకుండే రాముడు రాకుండే. చెప్పే విషయం ఎంత గొప్పతనో వాల్మీకుల పడ్డ. ఆయన రాసి పెట్టిండని ఆ పరమాత్మ రాముడి అవతారానికి వచ్చి భూలోకంలో అవతరించాడు. ఇంత విశేషం వాల్మీకి మహారాజు ఉన్నది. విఠాలా ఈ భూలోకంలో కూడా రాముని పాదం పడ్డది ఎవరి ద్వారా అంటే వాల్మీకి మహారాజు ద్వారా. అతని కథ మనకు దొరుకుతూ వింటున్నామండి వాల్మీకి మహారాజు ద్వారా. అంతేకాదు ఆ యొక్క రామచంద్ర ప్రభు ఇక్కడ అవతరించడానికి కారణం కూడా వాల్మీకి మహారాజు ఉన్నాడు. అందుకు అలాంటి ఒక విశేషం రాముని కథ రాసినటువంటి మూల మహాకవి వాల్మీకుడు. రాబోయే కాలంలో కూడా మన కలియుగంలో కూడా ఆ వాల్మీకి మహారాజే తులసిదాస్ మహారాజు అయ్యాడు. హిందీలో కూడా తులసిదాస్ రామాయణం రాశాడు. ఎందుకు అంటే ఇంకా కూడా అభివృద్ధి కావాలి, రామకథ అంతటా ఉండాలని. రామకథ అయితే ఏమవుతుంది అంటే రామకథ ఆయనంటే రామరాజ్యం అవుతుంది. రామకథ వింటే మానవునిగా ఉంటాడు. మానవుడు ఆయన అంటే అప్పుడు రామరాజ్యం అవుతుంది. మానవుడు ఇప్పుడు ఏమైందంటే మానవుడు ఎట్టిందంటే మానవునిలో కూడా 4 రకాలు ఉన్నాయి. మానవుడు ఉండడానికి మానవుడు, చూడడానికి మానవుడు, ఉండడానికి పశు, చూడడానికి మానవుడు, ఉండడానికి రాక్షసుడు. అట్లయింది అని చూడడానికి మానవుడు, ఉండడానికి మానవుడు అయినప్పుడే అప్పుడు రామరాజ్యం అవుతుంది. రామరాజ్యంలో పడి ఏమవుతుంది అనగా రామరాజ్యం రావాలి అనుకుంటే వచ్చేది కాదు. రామరాజ్యం ఆచరణతో వస్తారు. ఆచరణకి శుద్ధం అయినప్పుడు అప్పుడు రామరాజ్యం అవుతారు. చెప్పే తప్ప ఇప్పుడు రామరాజ్యం కాదు, అంతా డ్రామరాజ్యం అయింది. కానీ అంటే అంత మోసం డ్రామా, మొత్తం రామరాజ్యం లేకుండా డ్రామరాజ్యం అయింది. డ్రామారాజ్యం అంటే డ్రామా మోసం చేసే రాజ్యం అయింది. రామరాజ్యంలో పడి ఏమైందంటే झाले रामराज्य काय उणे अमाची धरणी दरे पिके गाई ओढल्यावची राम वेळा हमी गावोवी దళిత కాణిత జీవిత గవాయి. రామరాజ్యం అంటే ఇక్కడ ఏం తక్కువ విషయం ఉంటుంది కదా. రామరాజ్యంలో కూడా పరస్పరంగా ప్రేమ కుదురుతారు. ఒకరి మీద ఒకరి ప్రేమ ఉంటుంది. రామరాజ్యంలో వైరం ఉండదు, రామరాజ్యంలో భేదం ఉండదు. రామరాజ్యం ఎట్లుండే చెప్పాలన్నా మీకు. రాముని ఒక పట్టాభిషేకం కావాలి వనవాసం పోవడానికి కారణమై అన్ని ఓట్లు రాముడి రాజ్యం వెళ్ళాలని పడ్డాయి. ఒక్కటి ఓటు అద్దు వనవాసం పోవాలని ఒక్కటి ఓటు అక్కడ పడదు. ఏ ఓటు? ఆ ఓటు ఇవ్వాలని కైకేది మంత్రది. 2 ఓట్లు రాముని రాజ్యం వద్దు, 2 ఓట్ల కొరకు రాముడు రాజ్యం వెళ్ళకుండా అక్కడ పోయింది. ఇప్పుడు ఎన్ని ఓట్లు కూడా కింది మీద అయితే ఏం తెలియదు. ఇప్పుడు రాజకీయం ఎట్లున్నది, అప్పుడు రాజకీయం ఎట్లున్నది చూడండి. మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని ఓట్లు రాముడికి. రాముడు రాజ్యం వెళ్ళాలి. రాముడు రాజ్య పట్టాభిషేకం కావాలి అందరు అన్నారు. కై మంత్ర ఇద్దరే అన్నారు. అద్దద్దు రాముడు రాజ్యం వద్దు, భర్తుడు రాజ్యం వెళ్ళాలి. 2 ఓట్లు తేడా ఉంటే రాముడు రాజ్యం మీద కూర్చోలేదు. ఇంత నిజాయితీ పరుడు రాముడు. చెప్పే తాత్పర్యం ఒక పదం నేను ఇప్పుడు విన్నా.
రాముడు ఇంటిలో పడ్డ ఇంటోళ్ళ గురించి ఎవరికి నారాజు చేయకూడదు అనే విధంగా రాముడు ఏం చేసినంటే ఇద్దరికి మన ఇంటోళ్ళకి ఇద్దరికి నారాజు మనమే దూరం పోదాం, మన ఇంటి వాళ్ళకి ఎవరు కూడా బాధ పెట్టకూడదు, ఇద్దరు నారాజు ఉన్నట్టే మనం ఇంట్లో బాగుండదు కదా అని రాముడు వనవాసం పోయాడు. కానీ అందరి సుఖంగా ఉంచాలని వనవాసం పోయాడు. చెప్పే తాత్పర్యం రామకథ మనకు వినబడుతుంది. ఆ రామకథ మనకు అర్థమైంది, రామకథ మనం వినగలుగుతున్నాం, తృప్తి పడుతున్నాం అంటే వాల్మీకి మహారాజు యొక్క పుణ్యం వలన. అందరూ ప్రేమతో భజన చేద్దాం. రామాయణం రాసి పెట్టినందుకు తల్లి విలువ మనకు అర్థమైంది, తండ్రి విలువ ఏమున్నది అర్థమైంది. అమ్మ మాట కొరకు రామచంద్రకు వనవాసం పోయాడు. అందుకొరకు తల్లిదండ్రులు కూడా మరవకూడదు. తల్లి యొక్క ఉపకారం మహాన పెద్దగా ఉన్నది. రాముడు వనవాసం పోయి వచ్చిన తర్వాత ఏదైతే కైకేయి మాట రామునికి వనవాసం పంపిందో అదే కైకేయికి ముందు పోయి రాముడు నమస్కారం చేసాడు. అప్పుడు కైకేయి కదా, రామ నీకు వనవాసం పంపినందుకు ఊరు మంది నాకు తూ అన్నారా, అందరూ నాకు తిట్టనో ఇవ్వలేరు. రాముడు అన్నాడు కదా, అమ్మ నా కన్న తల్లి కంటే నీవే నాకు గొప్పగా ఉన్నావు. ఎందుకొరకంటే నువ్వు వనవాసం పంపకుండే నా పేరు ఎవరికి తెలియకుండే నీ వల్ల నేను ఇంత జగం 3 లోకాలకు నేను తెలిసానంటే నీ ఉపకారం అన్నాడు. అంటే ఎవరైతే వనవాసం పంపిరో అదే అమ్మని పేరు పెద్దగా చేశాడు రామచంద్ర ప్రభు. అట్లా మన అమ్మలు కూడా ఏ తల్లి కూడా పూర్వనికి చిట్టినా కానీ కొడుకు మాత్రం బాధపడకూడదు. తల్లి శివ చేయాలి, తల్లి ఏం చేసినా కానీ నా కొరకు చేసింది అనుకోవాలి అని. తల్లి కోపం కాదు, తల్లి కోపం కాదు, తల్లి అమ్మ కోపము కడుపు నింపుతుంది. అమ్మ కోపము కడుపు నింపడానికి, తండ్రి కోపం బ్రతుకు నేర్పడానికి, గురువు కోపం జ్ఞానం బోధించడానికి, సంతుల కోపం సంతమాత్మల కోపం ఉద్ధారం చేయడానికి అని. ఎవల కోపం కూడా చెడ్డది కాదు, మనం ఆటపడది ఎవరికి పోయినా కూడా నిష్ఠురమ కాకూడదు. తల్లిదండ్రుల శివ చేయాలి, దూరాల బట్లకు దూరంగా ఉండాలి. ఇది నేను కోరుకుంటాను కదా. ప్రతి ఒక్క వ్యక్తి మన సాంప్రదాయం శ్రేష్టం ఉన్నది కాబట్టి మన సాంప్రదాయం విడిచిపెట్టి ఇంకొకరికి చూడకూడదు. మన సాంప్రదాయం సర్వశ్రేష్టం ఉన్నది కాబట్టి రాముని కథ ఎక్కడుండి అక్కడ మనం వినాలి, మహాభారత వినాలి, మన పురాణ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వినాలి. మన శాస్త్రం, మన ధర్మం పైన మన పట్టుదల ఉండాలి, ధర్మం పైన ప్రేమ ఉండాలి. అందరూ తల్లిదండ్రుల శివ చేయాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తామంటే ఏమవుతుంది అంటే సర్వం నాశనం అవుతుంది, సర్వం ఏమైందంటే నష్టపోతాం. ఆరోగ్యం నష్టపోయిందంటే అంతా నష్టపోయిన కిందికి. వాల్మీకి మహారాజు ఏం చేసిండు చూడండి. వాల్మీకి మహారాజు ఎంతమందికి ఇచ్చాడు? 18 మందికి ఏమని ఇచ్చిపోయిండు. మా కమలపురంకి ఏమి ఇచ్చాడు? జగానికి ఇచ్చిండు. వాల్మీకి మహారాజు మొత్తం విశ్వానికి ఇచ్చిండు. రామాయణం అందరికి ఇచ్చిండు. మనం కూడా బతికినాం, ఎవరికైనా ఏమైనా ఇచ్చిపోవాలా? అందరు తీసుకొని అందరికి ఈయన 1,00,000, ఆయన 2 లక్షలు, ఈయన 10,000 అందరు తీసుకొని వెళ్ళిపోవాలి, అందరికి ముంచేసి చచ్చిపోవాలి. వాల్మీకి మహారాజు కూడా జన్మానికి వచ్చిన అందరికి ఇచ్చిపోయింది. ఆయన మనం ఏం చేస్తున్నాం? తీసుకొని పోతున్నాం. దాన్ని మళ్ళీ రుణం నేర్పడానికి రాబడతారు. తీసుకోపోవడానికి మనం రాలేదు, ఇవ్వడానికి వచ్చినాము. ఎవరైతే ఇస్తారో వాళ్ళ మహాత్ములు, తీసుకోకుండా ఎవరైతే ఇస్తారో వాళ్ళ మహాత్ములు. ఏమి తీసుకోకుండా జగానికి ఇచ్చేటోళ్ళు మహాత్ములు, ఇచ్చే అటువంటి వారే మహాత్ములు. అందుకొరకు మనం ఏమి ఇచ్చినాము? మన కుటుంబానికి ఏమి ఇచ్చినాము? సమాజానికి ఏమి ఇచ్చినాము? ధర్మం కొరకు ఏమి ఇచ్చినాము? ఏమి చేసినాము? ఇది మేలు కావాలి. అందుకొరకు జీవితంలో కూడా ఏమి చేయాలని సాధించాలంటే ధనసేవ చేసినవా, ధర్మసేవ చేసినవా, లేకుంటే దేవుని సేవ చేసినవా, ఏ సేవ చేసినాం ఇది కావాలి. ఎన్ని ఎకరాల పొలం కొన్నాము, ఎన్ని బిల్డింగ్లు కట్టాము ఇది విశేషం కాదు. సమాజానికి నువ్వు ఏమి ఇచ్చినావు, ధర్మం కొరకు ఎంత కష్టపడ్డావు, దైవం కొరకు ఏం చేసినావు, ఇది మనకు కావాలి. అందుకొరకు వాల్మీకి మహారాజు చూడండి, ఆయన ఎక్కడో జన్మించాడో, ఏం చేశాడో, ఎన్ని రోజులు ఉన్నాడో కానీ చివరికి నారద మహారాజు వల్ల ఆయన సమాజానికి గొప్ప ఒక రత్నం, ఒక మూల్య, ఒక బంగారం, ఒక గోళం ఇచ్చిపోయాడు. అదేది? రామాయణం. ఆ విధంగా ప్రతి ఒక్క సంత మహాత్ములు ఎట్లా గొప్పయ్యారంటే సమాజాన్ని వాళ్ళు ఇచ్చారని వాళ్ళు మహాత్ములు అయ్యారు. ఇచ్చేటువంటి వాళ్ళే మహాత్ములు చెప్పే విషయం. అందుకొరకు చివరికి ఒక భజన, ఆ భజన తుకారాం మహారాజు యొక్క భజన ఉంది. అందరి ప్రేమతో భజన చేద్దాం. తుకారామ తుకారామ